తమిళనాడు రాజకీయ పరిణామాలకు సంబంధించి టీవీకే అధ్యక్షుడు విజయ్ ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి? ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుందా? గతంలో ఇలాంటి ఘటనలపై న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయి? తదితర అంశాలపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే మెజార్టీ సాధించింది. అయినప్పటికీ విజయ్ని మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికీ గవర్నర్ పిలువలేదు. ఇప్పటికే గవర్నర్ 2 సార్లు కూడా విజయ్ కలిశారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానం పిలిచాల్సిందిగా కూడా ఇప్పటికీ విజయ్ కోరారు. కానీ ఆ మేరకు లోక్ భవన్ నుంచి పూర్తిగా స్పష్టత అయితే లేదు. ఆ తర్వాత డిఎంకే, ఏఐడిఎంకే తర్వాతి స్థానంలో మెజార్టీ సాధించాయి. ప్రస్తుతం ఈ తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి అంటే గవర్నర్ కుండ హక్కులేంటి, రాజకీయంగా ఉన్న విచక్షణ ఏంటి, రాజ్యాంగపరంగా ఉన్న విచక్షణ ఏంటని తెలుసుకోవడానికి న్యాయ కోవిదులు జస్టిస్ చంద్రకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రస్తుతము తమిళనాడు రాజకీయాల్లో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా లోక్ భవన్లో ప్రస్తుతం రాజకీయం అక్కడంతా కూడా కేంద్రీకృతమైంది ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి. ఈ అంశంలో గవర్నర్కు ఉండే విచక్షణ అధికారాలు ఏంటి సార్? ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు రావాల్సిందే. కులము, మతము, జాతి, ప్రాంతం భేదం అనేది లేకుండా దానిలో ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కు. దానిలో అంటే ఏంటి అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు అధికారంలోకి రావాలి. ప్రజలు రిజెక్ట్ చేసిన వాళ్ళు, తిరస్కరించిన వాళ్ళు అధికారంలోకి రావద్దు. ఇది బేసిక్ మనకు రాజ్యాంగం యొక్క ఒక ప్రధానమైనటువంటి ఒక లక్ష్యం. దానిలో ప్రజాస్వామ్యం ఏమైంది? మొన్న ఎలక్షన్ జరిగినాయి తమిళనాడులో. ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరెవరికి ఎంత ఓట్లు వచ్చినాయో మనకు తెలుసు. దానిలో మనం విజయ్ని కోరుకుంటే ఇప్పుడు 108 స్థానాల్లో గెలిచారు. ఆయన 2 చోట్ల పోటీ చేసింది లెక్క తీసుకున్నప్పుడు 107 మరి క్లియర్గా ఆయనకు ఉన్నది అన్నట్లు. సో ఇక్కడ మనము మరి గవర్నర్ ఏమంటున్నారంటే లేదు నాకు 118 మందిని ఇక్కడనే నాకు చూపించిన తర్వాతనే నేను పిలుస్తా, అంతవరకు పిలువాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏంటంటే రాజ్యాంగం అట్లా చెప్తలేదు, రాజ్యాంగం అలా చెప్పడం లేదు, లేదా సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ అట్లా చెప్పలే. అయితే మనం రాజ్యాంగాన్ని గౌరవించాలా, లేదా సుప్రీంకోర్టు యొక్క తీర్పుల్ని గౌరవించాలి. ఎన్నికల కంటే మొదలు కూటమి ఏదైనా ఉన్నదా? ప్రీపోల్ కోయలేషన్ దానికి మెజారిటీ వచ్చిందా రాలేదా? ఎలక్షన్ కంటే ముందు ఏవైతే కూటమిగా ఏర్పడ్డదో ఆ సంఘటనకు గనక మెజారిటీ రానట్లయితే అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. సర్కారీ కమిషన్ చెప్పిన సూచన సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడం కాకుండా తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రధానంగా మెజారిటీ నిరూపణ అనేటటువంటిది రాజ్ భవన్లో, మీరేమంటారు అక్కడ ఏదో పదం లోక్ భవన్లో కాదు, అసెంబ్లీలో జరగాలి. బల నిరూపణ అనేటటువంటిది జరగాల్సింది అసెంబ్లీలో. బల నిరూపణ రాజ్భవన్లో జరగాల లేక లోక్ భవన్లో జరగాలనేటటువంటిది అది చెప్పడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్. అండ్ సుప్రీంకోర్టు తీర్పు బొంబాయి కేసులో కూడా అయితే సుప్రీంకోర్టు చెప్పిందో, బొంబాయి కేసులో బహుశా నేను అనుకుంటుంది 1994లో వచ్చిందనుకుంటా కేసు అది. అందులో సుప్రీంకోర్టు తర్వాత చాలా కేసుల్లో కూడా సుప్రీంకోర్టులు హైకోర్టులు బేస్ చేసుకొని ఆర్డర్స్ చెప్పడం జరిగింది. కానీ ఇవి 2 ప్రధానంగా సర్కారీ కమిషన్ ఒకటి, దాని తర్వాత ఎస్ఆర్ బొంబాయి కేసు ఒకటి, తర్వాత కూడా ఇంకో కమిషన్ వేసినారు పుంచ్ కమిషన్ ఒకటి. ఆయన 2010 ఆ ప్రాంతంలో కూడా ఒక కమిషన్ వచ్చిందన్నట్టు. వాళ్ళు కూడా ఇవన్నీ విషయాలు చాలా స్పష్టంగానే చెప్పడం జరిగిందన్నట్టు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే గవర్నర్ మాత్రం అంటే నీకు ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన సంఖ్య ఎక్కడ ఉంది నీకు చూపించండి అని చెప్పే విషయం అక్కడ చెప్తున్నారు. ఆ మేరకు గవర్నర్కు విచక్షణ ఉంటుందా? రాజ్యాంగం ప్రకారం ఆ హక్కు అంటే అంత పవర్ గవర్నర్కు ఉంటుందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఇక్కడ ఆ వాదన వినిపిస్తుంది ఏంటంటే ఇక్కడ తమిళనాడు వరకు వచ్చేసరికి ఏంటంటే ఇంకొకళ్ళు ఎవరు క్లెయిమ్ చేస్తలేరండి. ఇప్పుడు స్టాలిన్ వచ్చి నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని అంటే అప్పుడు వేరే, లేదు పళనిస్వామి ఇంకెవరు వచ్చేసి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఒక లిస్ట్ కనుక ఇస్తే
చూడండి, అరే ఆ లిస్టులో 118 మంది ఉన్నారు, మీ లిస్టులో 118 మంది ఉన్నారు. ఓహో, అట్లా జాబితా ఇస్తే గనక ఇస్తే వాళ్ళు డబ్లింగ్ అయితే అదొక సమస్య. వాళ్ళు క్లెయిమ్ చేస్తే అవును. ఎవరు వేరే కూటమి వాళ్ళు కానీ వేరే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు కానీ పోనీ ఇంతకంటే తక్కువ మెజారిటీ వచ్చిన వాళ్ళు, విజయ్ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అవును సార్, విజయ్ని ప్రజలు ఎన్నుకున్నారు, అందులోపల విజయ్కి ఫస్ట్ అధికారం అనేది ఉంటుంది. లేదు ఒక విజయ్కి ఒక 5-6 తక్కువ పడుతున్నాయి అని అంటే, దాని ఒక 10 సీట్లు తక్కువ వస్తున్నాయి విజయ్కి అని కనుక అనుకుంటే, ఇంకొక ఎమ్మెల్యే ఇంకొక నాయకుడు కనుక వచ్చి లేదు విజయ్ కంటే నాకు ఎక్కువ మెజారిటీ ఉంది అని కనుక ఆయన క్లెయిమ్ చేస్తే, అప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఇవ్వండి అయ్యా బాబు, సంతకాలు పెట్టి ఇవ్వండి ఎమ్మెల్యేలు అయ్యి, అందులో నేను ఆ సంతకాలు వెరిఫై చేస్తాను, ఆయన చెప్పిన లిస్టులో అదే పేరుంది, ఈ చెప్పిన లిస్టులో అదే పేరుంది, ఇలాంటి ఘటనలు అలాంటివి వస్తే అప్పుడు అతను గవర్నరు తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఆ ఎమ్మెల్యేలని పిలిచి ఎంక్వైరీ చేసి కనుక్కొని, నువ్వు అందులో సంతకం పెట్టావా, ఇందులో సంతకం పెట్టావా, ఏంటి బాబు చెప్పు అని చెప్పేసి ఆయన అప్పుడు తన డిస్క్రిప్షన్, ఆయన అప్పుడు ఎవరికి అందులో లీడింగ్ ఉంది అని అనుకుంటే వాళ్ళని పిలవచ్చు. ఓకే, అది కరెక్ట్. కానీ ఇక్కడ తమిళనాడు పరిస్థితి వేరే. తమిళనాడు పరిస్థితి ఏంటంటే విజయ్ ఇవారు అడగలే కదా. అవును, ఇప్పుడు ఆ విధంగా గవర్నర్ పిలకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ లేదంటే ఆ కూటమి కానీ కోర్టు న్యాయస్థానాలకు వెళ్ళి తిరిగి న్యాయస్థానాల ఆదేశాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసి బల నిరూపణ చేసుకున్న సంఘటనలు ఏమైనా ఏమైనా ఉదాహరణ ఉన్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ అనేది అంటే అదే కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. గతంలో కూడా కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ కోర్టు డైరెక్షన్స్ అంటే నేను చెప్పేది అంటే కోర్టు డైరెక్షను విచక్షణ అధికారం అనేది కాదు. సరే అవి దాని ప్రకారంగా చెయ్యాలా, కానీ ప్రజల మనోభావం ముఖ్యం. ప్రజల మనోభావం లార్జెస్ట్ పార్టీ విజయ్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, 83లో ఎన్టీ రామారావుని ప్రజలు ఎన్నుకున్నారు. ఎన్టీ రామారావుకు తమకి మెజారిటీ ఉన్నది. ఉన్నప్పటికీ కూడా నాదెండ్ల భాస్కరరావు ఇది చిన్న చీలిక తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయినాడు. అప్పుడు ఏమైపోయింది, ఎన్టీ రామారావు గవర్నమెంట్ను రద్దు చేసినప్పుడు ప్రజల్లో ఎంత పెద్ద ఆందోళన వచ్చింది చెప్పండి. మాకు ఇప్పుడు చాలా జ్ఞాపకం. అందులో ధర్నాలు, పికెటింగులు, హర్తాళ్ళు, బందులు. రైవల్ క్లెయిమ్ అనేది ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి కనుక వచ్చి నాకు మెజారిటీ ఉందని ఆయన చెప్తే, విజయ్ లేదు నాకు మెజారిటీ ఉందని కనుక చెప్తే, అప్పుడు గవర్నర్ ఏంటంటే తన విచక్షణను ఉపయోగించాలి. ఇక్కడ నీకు విచక్షణ ఏమున్నది అంటే నీకు విచక్షణ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ విషయం ఏంటంటే నీవు ఏతుందో లేదు నువ్వు 108 మందిని తీసుకొచ్చి చూపించు నా ముందర, 118 మందిని నా ముందు చూపించు, లేకుంటే 118 మంది లిస్టు నాకు ఇవ్వు అని అంటే 118 మంది యొక్క సపోర్ట్, మెజారిటీ సపోర్ట్ ఉన్నదా లేదా అనేది తేల్చాల్సింది అసెంబ్లీలో. బల నిరూపణ అనేది అసెంబ్లీలో జరగాలి. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ బల నిరూపణ అనేది అసెంబ్లీలో జరగాలి. కాబట్టి న్యాయంగా గవర్నర్ ఏం చేయాల్సిందనంటే, సరే బాబు నువ్వు ప్రమాణ స్వీకారం చెయ్యి, ఒక టైం ఇంకో వారం రోజుల్లో. మామూలుగా అదే సార్, ఇది నెక్స్ట్ అదే అడగాలనుకున్నా, ఎన్ని రోజుల టైం ఇవ్వాల్సిన మామూలుగా రాజ్యాంగం ప్రకారం పర్టికులర్ టైం, ఒక రోజు, వారం రోజులు, పర్టికులర్ టైం అంటూ ఏమి లేదు దాని లోపల. పర్టికులర్ టైం అంటే కొన్ని ఈవెన్ నెక్స్ట్ డే కూడా కూలిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి. కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఇంకో దగ్గర కానీ అందులో కొన్ని ఇట్లా అవుతుందో ఒక వారం రోజుల తర్వాత 15 రోజుల తర్వాత జరిగింది. సరైన బలం లేక బల నిరూపణ చేసుకోలేక. కాబట్టి అదంతా ఇతని మీద ఆధారపడి ఉంటుంది. గవర్నరు ఆయన రీజనబుల్ టైం ఇవ్వచ్చు. ఇప్పుడు తమిళనాడు లాంటి కేసులో 10-15 రోజులలో మీరు మెజార్టీ రుజువు చేసుకోవాలి అని చెప్పేసి చెప్పచ్చు అన్నట్లు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి, దాదాపు 4వ తేదీ అంటే ఇప్పటికీ ఒక 4-5 రోజులు అవుతుంది. ఫలితాలు వచ్చిన ఎన్ని రోజుల లోపల ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, లేకపోతే అట్లే విధంగా ఉంటుంది సార్? గవర్నర్ 2 రోజుల అక్కడ పాలన నడవాలి. ఒక్క విషయం ఏంటంటే రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ ఆర్టికల్ 164 ప్రకారంగా ఏదో ఉందో కానీ మిగతా ఆర్టికల్స్ ప్రకారంగా మంత్రివర్గం యొక్క సలహా లేకుండా ఒక్కరోజు కూడా గవర్నర్ పనిచేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఆల్రెడీ 4 రోజులు గడిచిపోయినాయి. అప్పుడు ఏంటంటే కొత్త మంత్రివర్గం ఏర్పడేంత వరకు పాత మంత్రివర్గం అధికారం ఉన్న కిందికే లెక్క. మరి అక్కడ ఏం చూడాలి ఇప్పుడు. కాబట్టి మంత్రివర్గ సలహా ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది అన్నట్లు. మరి ఇప్పుడు 4 రోజులు 5 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులు నువ్వు మంత్రివర్గ సలహా లేకుండా పరిపాలన చేస్తావు? పరిపాలన చేయడానికి వీల్లేదు. అవును సార్. నువ్వు ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఒక్క
ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఒక్క పని కూడా ఇది గవర్నర్ సొంతంగా చేయడానికి అవకాశం లేదు. ఓకే. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్న, హెల్త్, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పనులు ఉంటాయి రోజు చేయాల్సినటువంటి. అవును, రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి విధి విధానాలకు అవన్నీ ఇప్పుడు అవన్నీ స్టాల్ అయిపోతాయి కదా సార్. ఇప్పుడు విజయ్ ముందున్న అవకాశాలు ఏంటి సార్? ప్రస్తుతానికి 108 సీట్లు గెలిచారు. ప్రోటెం స్పీకర్తో పోతే విజయ్ 2 స్థానాల్లో గెలిచిన స్థానాలతో పోతే ఆయనకు దాదాపు 106 ఉన్నాయి. కాంగ్రెస్తో కలుపుకుంటే ఇంకా మెజార్టీకి దగ్గరలో ఉన్నాడు. కొంతమంది నిర్ణయం వెలువరిచే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్ స్పందనను బట్టి విజయ్ ముందున్న అవకాశాలు ఏంటి? అసలు వాస్తవంగా చెప్పాలంటే విజయ్ కొంచెం తొందరపడ్డాడు. విజయ్ కానీ రాహుల్ గాంధీ కానీ కొంచెం తొందరపడ్డారు. ఎందుకు తొందర? ఎవరెవరిని పిలవాల్సిందే గవర్నర్. అట్లా కాదు, ఎందుకు తొందర? అందరూ ఇంకో 4 ఇప్పుడు సిపిఎం వాళ్ళు ఏమన్నారు, మేము 7వ తారీఖు రోజు మేము మీటింగ్ పెట్టుకుంటున్నాము. 7వ తారీఖు రోజు మీటింగ్లో మేము అంటే ఈ రోజు అనుకుంటా, ఈ రోజు మేము మీటింగ్ పెట్టుకొని మేము నిర్ణయం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ ఫ్రైడేనా? అవును సార్, 8వ తేదీ. ఇవాళ 8. వాళ్ళు ఏమన్నారంటే ఫ్రైడే రోజు మేము మీటింగ్ పెట్టుకొని నిర్ణయం చేస్తామని చెప్పినారు. మరి ఎందుకు ఫ్రైడే వరకు వెయిట్ చేయాల్సింది? చేస్తే సిపిఐ 2 ఉన్నారు, సిపిఎం 2 ఉన్నారు, 2 పార్టీలు 10 దాకా ఉన్నారు. మరో వాళ్ళందరూ కలిసి 10 వరకు ఉన్నారు అందరూ. మరి వాళ్ళు మేము విజయ్కి మద్దతు ఇస్తామని చెప్పేసి ఓపెన్గా లెటర్ కనుక ఇచ్చేస్తే అసలు ఈ గొడవ ఉండేది కాదు కదా. అవును సార్. న్యాయస్థానాల పరంగా విజయ్కున్న అవకాశాలు ఏంటి సార్? న్యాయపరంగా ఈ గతంలో ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారంగా బొంబాయి కేసులో కానీ తెలుగుంటే పుంచ్ కమిషన్ ఒక దీని ప్రకారంగా కూడా విజయ్కి న్యాయపరంగా అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కొన్ని సమీకరణాల వల్ల అక్కడ ఇంకా ప్రభుత్వ ఏర్పాటు కాలేదు. అయితే న్యాయపరంగా కూడా విజయ్కి ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశాలు అంటే అనుకూలంగా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా న్యాయ కోవిదులు జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.